మాట్లాడరేంటి అత్తయ్య గారు? మీరంతా తను ఇంట్లోనే ఉందని అబద్ధాలు చెప్తున్నారా? ఎవరు ఏం మాట్లాడరేంటి? ఇంట్లో ఆడపిల్ల కనపడకపోతే అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఒకసారి ఇంటి ఆడపిల్ల ఇల్లు వదిలి వెళ్లిపోయి అవమానాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు కూడా అదే జరిగిందా? అందుకనే మీరంతా టెన్షన్ పడుతున్నారు. చెప్పండి, ఏమైంది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? బావేటి ఏవి తెలవనట్టు అలాగడుగుతున్నాడు. నీకు తెలియదు కదా బావా, స్నేహ ఇంట్లో లేదంట. ఎక్కడికి వెళ్ళిందంటే ఎవరు చెప్పట్లేదు. నువ్వు అడిగితే చెప్తారేమో, అడుగు బావా. స్నేహ ఇంట్లో లేకపోవడం ఏంటి? ఇందాకే కదా నాతో మాట్లాడింది. హెడేక్గా ఉంది, టాబ్లెట్ తీసుకురా అంటే నేను బయటకు వెళ్ళిదిగో టాబ్లెట్స్ కూడా తీసుకొచ్చాను. నేను ఇల్లంతా వెతికాను బావగారు, స్నేహ లేదు. కావాలంటే మీరు వెతకండి. వెతకడం ఎందుకు? పిలిస్తే సరిపోతుంది కదా. స్నేహ, స్నేహ, ఉంటేగా రావడానికి. నేను చెప్పాను కదా బావగారు, తను లేదు. వస్తున్నానన్నయ్య, వస్తున్నానన్నయ్య. ఏంటన్నయ్య? ఇషికాకి నువ్వు ఇంట్లో కనిపించలేదట. పాపం టెన్షన్ పడి ఇంట్లో వాళ్ళందరినీ కంగారు పెట్టేసింది. నేను స్నానానికి వెళ్ళాను వదినా. కానీ నేను నీ గదికి వచ్చినప్పుడు ఇషిక, బుద్ధి లేదా? పూర్తిగా వెతకకుండా తన ఇంట్లో లేదని చెప్తావా? ఎంత కంగారు పడ్డావు? ఈ ఇంట్లో అందరికీ ఆవేశమే తప్ప ఆలోచన లేకుండా పోతోంది. రే, మీరైనా చెప్పాలి కదరా, ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? పెద్దమ్మ అలా కోప్పడుతుంటే ఏం మాట్లాడాలో తెలియలేదు పెదనాన్న. సర్లే, తినండి. స్నేహ, నీకు పొంగలిష్టం అని మీ వదిన చేసింది. దా కూర్చో. ఇదిగో స్నేహ, తినేసి టాబ్లెట్ వేసుకో. ఓకే అన్నయ్య. తనకు పొంగలి పెట్టమ్మా. రుద్రా, మీరు కానివ్వండి, నువ్వు కూర్చో. నేను తర్వాత తింటాను. ఏటి నువ్వు అనేది? గంగకి బాక్సింగ్ నేర్పించడానికి అమ్మగారు అయ్యగా నొప్పిస్తా అన్నారా? అవునయ్యా, గంగనొకసారి ఇంటికి పిలిపించమన్నారు కూడా. కన్న తల్లి ప్రేమ చూసావా అయ్యా? గంగ తన కూతురు ఏం తెలియకపోయినా కూడా అమ్మగారికి గంగ పట్ల ఎంత ప్రేమో తెలుసా? కానీ ఆ తండ్రికి అక్కడ ప్రేమే లేదే. కూతురు పేరెత్తితే చాలు మండిపోతున్నాడు. అందుకేనయ్యా మనం తండ్రి కూతుర్లని దగ్గర చేయాలి. గంగకి బాక్సింగ్ నేర్పించడానికి అయ్యగారు ఒప్పుకుంటే చాలు. గంగ తండ్రికి దగ్గరైపోతుంది. ఏమోనే, ఇవన్నీ జరిగే పనిలేనా? జరుగుతాయి లేవయ్యా. ముందు నువ్వు గంగకి ఫోన్ చేయి.
హలో నాన్న. అమ్మ గంగా, ఇదిగోమ్మా మీ అమ్మ మాట్లాడుతుందంట. తీసుకో. హలో గంగా, చెప్పమ్మా. నువ్వు ఒకసారి ఇక్కడికి వస్తావా గంగా? అమ్మగారు నిన్ను రమ్మన్నారు. అవునా, ఎందుకమ్మా? నీకు బాక్సింగ్ నేర్పించడానికి అయ్యగారిని ఒప్పిస్తానన్నారు. ఆ విషయమే మాట్లాడతారేమో. మంచిదే, కానీ ఆ సార్ అమ్మగారి మాట వింటారా? ఏమోనే, నువ్వైతే ఒకసారి వచ్చిపో. ఇక్కడ అమ్మగారు నిన్నే కలవరిస్తున్నారు. నాకు కూడా ఆవిడతో మాట్లాడుతుంటే మనసుకి దగ్గరగా ఉన్న మనిషిలా అనిపిస్తుంది. సెలే ప్రమేల జీవితం ఓ దారిలో అడ్డానికి బావేదో స్కెచ్ చేశాడే. కన్ఫర్మ్. ఏదైతేనే మనకు కావాల్సింది కూడా అదే కదా. నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, కానీ ప్రమీల అక్క వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారని వెళ్ళడం కుదరలేదు. ఎందుకే పిన్ని రమ్మందేటి? అమ్మ అంటే సుధా అమ్మగారు అన్నయ్య. నన్ను చూడాలని రమ్మన్నారు. ఓ అల్లగల్లగల్లగా ఆవిడ నీకు బాగా క్లోజింగ్ అయిపోయినదేటే? అవునన్నయ్య, ఆవిడ కూతురు చిన్న వయసులో తప్పిపోయిందంట. అందుకే కాబోలు ఆడపిల్లలంటే ఆవిడకి చాలా ఇష్టం. ఇప్పుడు వస్తాను.